మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పు పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించారని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు రోహిత్. తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ ను ఆయన దాఖలు చేశారు. పరిస్థితి అత్యవసరమైనదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ గా స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పు పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించారని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు రోహిత్. తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ ను ఆయన దాఖలు చేశారు. పరిస్థితి అత్యవసరమైనదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ గా స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పు పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించారు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు జోగి రమేష్ కి సంబంధించి నిన్న జోగి రమేష్ ఇంటి మీద పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. కొంతమంది జోగి రమేష్ వ్యతిరేక వర్గీయులు, అదేవిధంగా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో తప్పుబడుతూ కొంతమంది చేసినటువంటి దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్న అంబేరాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడి కానీ నిన్న జోగి రమేష్ నివాసం జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పూర్తిగా శాంతి భద్రతకు సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి మొత్తం క్షీణించాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని పరామర్శించేందుకు కుటుంబ సభ్యుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు. మరి కాసేపులో జోగి రమేష్ వీడియో చేయబోతున్నారు. అయితే జోగి రమేష్ జోగి రోహిత్ కూడా తన ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులు ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి, తనకు భద్రత కల్పించాలంటూ అనుబంధ పిటిషన్ తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన మోసం పిటిషన్ వేశారు. ఇది స్వీకరించాలంటూ కూడా వీళ్ళు ఆదేశించారు. మొత్తంగా ఏదైతే జోగి రమేష్ నివాసం వద్ద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వెనకంతా కూడా చూపించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్పినటువంటి మాట. జోగి రమేష్ కి సంబంధించి జోగి రమేష్ పొద్దు పెట్టాలనేటువంటి స్థానిక నాయకులు నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉదయం నుంచి వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో గత 2-3 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఒక పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. జోగి రమేష్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల నివాసాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.